Today lesson is bills of exchange, case 3 and case 4. Last lesson I explained case 1 and case 2. If the bill is written till the due date and realized on maturity, that is the first case. The second case, if the bill is discounted with bank. The two cases already explained last lesson. Today is case 3 and case 4. Bill drawn by creditor and sent it to the debtor for acceptance. Debtor accepted and signed and returned to the creditor. Who draws the bill? That person is known as drawer. Creditor draws the bill. Creditor is the drawer. Who accepted the bill? Debtor accepted the bill. Debtor is the acceptor or the drawee. Bill received from the drawee by the drawer. That bills receivable used for 4 ways. First case and second case and third case and fourth case. Today is third case. If the bill is endorsed or transferred to his creditor, డ్రాయర్ ఏం చేస్తాడు? కర్త బిల్లుని తన దగ్గరే ఉంచుకొని వసూలు చేసుకుంటాడు. అది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ ఏంటి? ఇఫ్ ద బిల్ ఈస్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్, బ్యాంక్తో డిస్కౌంట్ చేసుకుంటారు బిఫోర్ ద డ్యూ డేట్. థర్డ్ కేస్ ఏంటి? డ్రాయర్ దట్ బిల్ ఎండార్స్ టు హిస్ క్రెడిటర్, ట్రాన్స్ఫర్ టు హిస్ క్రెడిటర్. డ్రాయర్ ఏం చేస్తాడు? ఆ బిల్లుని తన రుణదాతకి, ఇతనికి అప్పిచ్చిన వ్యక్తి ఉంటాడు, అతను ఏమవుతాడు? రుణదాత అవుతాడు, క్రెడిటర్ అవుతాడు. అతనికి ఈ బిల్లుని ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. ఎవరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు? డ్రాయర్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాళ్ళు ఏమంటారు? డ్రాయర్ని ఎండార్సర్ అంటారు. డ్రాయర్ని ఏమంటారు? ఎండార్సర్ అంటారు. క్రెడిటర్ని ఏమంటారు? ఎండార్సీ. ద బిల్ ట్రాన్స్ఫర్ బై ద ఎండార్సర్ టు ద ఎండార్సీ ఇస్ నోన్ యాజ్ ఎండార్స్మెంట్. ట్రాన్స్ఫర్ అంటారు, బదిలీ చేయటం. బిల్లుని ఎవరు బదిలీ చేస్తారు? డ్రాయరు. ఎవరికి? ఎండార్సీకి, అంటే తన రుణదాతకి బదిలీ చేసుకుంటాడు. ఇట్ ఈస్ ద థర్డ్ కేస్ అండి. ఇఫ్ ద బిల్ ఎండార్స్ ట్రాన్స్ఫర్ టు హిస్ క్రెడిటర్, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయీ. డ్రాయీ ఈజ్ ఆల్వేస్ సేమ్ ఎంట్రీస్: పర్చేజ్ ఎంట్రీ, బిల్స్ పేయబుల్ ఎంట్రీ, ఆనర్డ్ ఆర్ డిసానర్డ్. That is enough in all cases. First case, second case, third case and fourth case. Entries are changed in drawer's books only. First case, second case, third case and fourth case. First 2 entries is common in all cases. Sale entry, bills receivable entry is common. First case, second case, third case and fourth case. Sale entry, debtors account, debtor to sales account, being the credit sales. Second entry, bills receivable account, debtor to drawee account. The 2 entries passed in all cases: first case, second case, third case and fourth case. Next, change the entries case by case. In third case, third entry is that bill is endorsed by drawer to క్రెడిటర్ ఆర్ ఎండార్సీ. డ్రాయర్ ఏం చేస్తున్నాడు? ఆ బిల్లుని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఎవరికి? తన రుణదాత క్రెడిటర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఇతని దగ్గర నుంచి బిల్లు ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. ఎవరికి వెళ్ళిపోతుంది? క్రెడిటర్కి వెళ్ళిపోతుంది, ఎండార్సీకి. ఎవరికి బిల్లుని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? ఎండార్సీకి. ఎండార్సీ పర్సనల్ అకౌంట్, డెబిట్ ద రిసీవర్. ఎండార్సీని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. బిల్స్ రిసీవబుల్ క్రెడిట్, debit the receiver, credit the giver. Bills receivable also personal account. Personal account rule is debit the receiver, credit the giver. Endorsee account debtor to bills receivable account, being the bill endorsed to his creditor. ఆ బిల్లుని ఎవరికి ఎండార్స్ చేస్తున్నాడు? ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, క్రెడిటర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. క్రెడిటర్ని ఏమంటాం మనం? ఎండార్సీ అంటాం. అక్కడ క్రెడిటర్ రాయకుండా ఏం చేయాలి? ఎండార్సీ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్, డెబిట్ ద రిసీవర్. ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? ఎండార్సీ రిసీవ్ చేసుకున్నాం. ఎండార్సీని ఏం చేస్తాం? డెబిట్ చేసాం. బిల్స్ రిసీవబుల్ ఏంటి? క్రెడిట్ ద గివర్. బిల్స్ రిసీవబుల్ని ఏం చేస్తున్నాం మనం? క్రెడిట్ చేస్తాం. దట్ ఈస్ ద థర్డ్ ఎంట్రీ. Maturity date.
honored, no entry, because bill is transferred to his creditor. Who is the holder? Creditor is the holder. బిల్ ఎవరి దగ్గర ఉంది? క్రెడిటార్ దగ్గర ఉంది, ఎన్ఆర్సీ దగ్గర ఉంది. బిల్ ఎవరి దగ్గర లేదు? డ్రాయర్ దగ్గర లేదు. ఎందుకని? డ్రాయర్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారు? ఎవరికి ఎండార్ చేశాడు? క్రెడిటార్కి ఎండార్ చేశారు. క్రెడిటార్ని ఏమంటారు? ఎన్ఆర్సీ అంటారు. డ్రాయర్ని ఏమంటారు? ఎండార్సర్ అంటారు. బిల్లు ఎవరి నుంచి ఎవరికి వెళ్ళిపోయింది? డ్రాయర్ నుంచి ఎన్ఆర్సీ క్రెడిటార్కి వెళ్ళిపోయింది. అంటే మెచ్యూరిటీ డేట్ బిల్ ఎవరి దగ్గర ఉంది? ఎన్ఆర్సీ దగ్గర ఉంది. అంటే మనకి డ్రాయర్కి ఏ సంబంధం లేదు. ఆనర్డ్ అయితే అమౌంట్ పే చేస్తే దట్ అమౌంట్ ఈస్ పెయిడ్ బై ద డ్రాయీ టు ఎన్ఆర్సీ, నాట్ పెయిడ్ టు ద డ్రాయర్. దట్ అమౌంట్ ఈస్ పెయిడ్, దట్ బిల్ ఈస్ సబ్మిటెడ్ బై ఎన్ఆర్సీ టు డ్రాయీ. డ్రాయీ దట్ అమౌంట్ పెయిడ్ టు ఎన్ఆర్సీ, నాట్ పెయిడ్ టు డ్రాయర్. నో ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్. If the bill is endorsed, honored, no entry is passed in the books of drawer. Next, dishonored. Dishonored means amount is not paid by the drawee to NRC on maturity date. Maturity date ne NRC evariki pay cheyaledu, sorry, drawee evariki pay cheyaledu, NRC ki pay cheyaledu. మరి ఎన్ఆర్సీకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరు ఇవ్వాలి? డ్రాయర్ ఇవ్వాలి. డ్రాయీ ఏమవుతాడు? డెటార్ అవుతాడు. ఎన్ఆర్సీ ఏమవుతాడు? క్రెడిటార్ అవుతాడు. మళ్ళీ ఆటోమేటిక్ ఏమవుతారు? డ్రాయీ డెటార్ అవుతాడు, ఎన్ఆర్సీ క్రెడిటార్ అవుతాడు. డ్రాయీ అకౌంట్ డెటార్ టు ఎన్ఆర్సీ అకౌంట్, డ్రాయీ అకౌంట్ డెటార్ టు ఎన్ఆర్సీ అకౌంట్. దట్ ఈస్ ద డిజానర్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ drawer. In the books of drawee, same entries in first case and second case, same entries. First, purchase entry, purchase account debtor to creditors account. The second entry automatically bills payable entry, drawer account debtor to bills payable account. Honored or dishonored ante 3 entries is passed in drawee books is all cases, first case, second case, third case and fourth case. No change, entries no change. Purchase entry, bills payable entry, honored entry or dishonored entry. Honored entry means bills payable account debtor to cash account, bills payable received, cash is paid to the third party or drawer. Dishonored, second entry is cancelled, bills payable account debtor to drawer account. Drawer automatically ఏమవుతున్నాడు? క్రెడిటర్ అవుతున్నాడు. బిల్స్ పేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది. డ్రాయర్ ఏమవుతున్నాడు? మళ్ళీ క్రెడిటర్ అవుతున్నాడు. బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్ టు డ్రాయర్. సేమ్ ఎంట్రీస్, నో చేంజ్ ఇన్ కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4. కేస్ 1, if the bill is returned till the due date. Case 2, if the bill is discounted with the bank. Case 3, if the bill is endorsed to his creditor. Fourth case, if the bill is sent to bank for collection. 4 cases, no change in drawee books. Entries, no change in drawee books. Third case, sale entry in the drawer book, sale entry, bills receivable entry, endorse entry, endorsement entry, honored no entry, dishonored drawee to NRC. It is the third case. Fourth case, if the bill is sent to bank for collection, the drawer that bill is used in 4 ways. If the bill is returned till the due date, if the bill is discounted with the bank, if the bill is endorsed to his creditor, and fourth one is if the bill is sent to bank for collection. So many bills are received from the various customers. The due dates are not well known to the drawer. For easy collection by the bank on the due date or maturity date, drawer that bills sent to bank for collection, banker that bills collected from the drawees
and credited to drawers bank account. ఎన్నో బిల్లులు ఉంటాయి, చాలా బిల్లులు. అమ్మకాలు అనేది ఒక్కడికే అమ్మం కదా. క్రెడిట్ సేల్స్ అనేది వేరియస్ కస్టమర్స్కి అమ్ముతాం సరుకు అనేది. అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ డెటార్స్ టు ద క్రెడిటర్. Creditor draws so many bills to various debtors. That bills accepted and returned to the creditor. ఎన్నో బిల్లులు రాస్తాడు, రుణదాతల మీద బిల్లులు రాస్తా. బిల్లులన్నీ కూడా యాక్సెప్ట్ అయ్యి ఎవరికి వస్తాయి? డ్రాయర్కి వస్తాయి. డ్రాయర్ ఆ బిల్లుల యొక్క డ్యూ డేట్ని గుర్తుంచుకోవటం కష్టం కాబట్టి ఆ బిల్లుల్ని ఏం చేస్తాడు? బ్యాంకుకి పంపిస్తే బ్యాంకు కూడా ఏం చేస్తాడు? ఆ కరెక్ట్గా మెచ్యూరిటీ డేట్న ఎవరైతే డ్రాయర్స్ ఉన్నారో ఆ డ్రాయర్స్ నుంచి కలెక్ట్ చేసి మన అకౌంట్లో ఏం చేస్తాడు? క్రెడిట్ చేస్తాడు. దాన్నే బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్, ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయి, నో చేంజ్. ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయి, పర్చేజ్ ఎంట్రీ, బిల్స్ పేబుల్ ఎంట్రీ, ఆనర్డ్ ఆర్ డిజానర్డ్. ఓన్లీ 3 ఎంట్రీస్. ఆనర్డ్ అయితే 1 ఎంట్రీ లేదా డిజానర్డ్ అయితే 1 ఎంట్రీ. ఫస్ట్ 2 కామన్. పర్చేజ్ ఎంట్రీ, బిల్స్ పేబుల్ ఎంట్రీ కామన్, ఆనర్డ్ ఆర్ డిజానర్డ్. First, journal entries in the books of drawer. Same entries in first case, second case, third case and fourth case in first 2 entries. Sale entry, bills receivable entry is common all 4 cases. First case sale entry, second case sale entry, third case sale entry, fourth case sale entry. First case bills receivable entry, second case bills receivable, third case bills receivable, fourth case bills receivable. Same entries. First 2 entries is common in all cases. First, the debtors account, debtor to sales account, being the credit sales. Second one, bills receivable account, debtor to drawee account, being the bill drawn. And third one, what is the fourth case? If the bill is sent to bank for collection, that entry is passed. Bill sent to bank for collection account debtor to bills receivable account. అంటే ఆ బిల్స్ రిసీవబుల్ ఎక్కడికి పంపిస్తున్నాం? బ్యాంక్కి పంపిస్తున్నాం. ఎందుకోసం పంపిస్తున్నాం? కలెక్షన్ కోసం. అదే రాస్తున్నాం మనం. చూడండి, బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్, బీయింగ్ ది బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. మన దగ్గర ఉన్న బిల్లుని ఎక్కడికి పంపిస్తున్నాం? బ్యాంక్కి కలెక్షన్ కోసం పంపిస్తున్నాం. థర్డ్ ఎంట్రీ రాయాలి. డిస్కౌంట్లో డిస్కౌంట్ ఎంట్రీ రాయాలి, థర్డ్ ఎంట్రీ. ఎండార్స్లో ఎండార్స్ ఎంట్రీ రాయాలి, ఎండార్స్మెంట్ ఎంట్రీ రాయాలి. ఫోర్త్ కేసులో బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ కేసులో బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ ఎంట్రీ రాయాలి. ఫస్ట్ కేసులో ఉండదు ఎంట్రీ. 3 మన దగ్గర అతను బిల్ ఇఫ్ ద బిల్ ఈజ్ రిటర్న్ టిల్ ద డ్యూ డేట్ అతని దగ్గరే ఉంచుకుంటున్నాడు కాబట్టి ఫస్ట్ కేసులో థర్డ్ ఎంట్రీ ఉండదు. సెకండ్ కేసులో డిస్కౌంట్ ఎంట్రీ, థర్డ్ కేసులో ఎండార్స్మెంట్ ఎంట్రీ, ఫోర్త్ కేసులో బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ ఎంట్రీ. బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఆనర్డ్, డిజానర్డ్. ఆనర్డ్ ఎంట్రీ ఉంటుంది ఇందులో. సెకండ్ కేస్ నో ఆనర్ ఎంట్రీ, థర్డ్ కేస్ నో ఆనర్డ్ ఎంట్రీ, ఫస్ట్ కేస్ ఆనర్డ్ ఎంట్రీ ఉంటుంది. ఫస్ట్ కేస్ అండ్ ఫోర్త్ కేస్ ఆనర్డ్ ఎంట్రీ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్. ఆనర్డ్, డిజానర్డ్. బ్యాంక్ ప్లేస్లో డ్రాయీ పెట్టి డ్రాయీ అకౌంట్ డెటార్ టు బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. ఆనర్డ్, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. డిజానర్డ్, డ్రాయీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బ్యాంక్, డ్రాయీ అకౌంట్ డెటార్ టు బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్. ఇట్ ఈస్ ద ఫోర్త్ కేస్. ఇక్కడ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ డ్రాయీ. పర్చేస్ ఎంట్రీ, పర్చేస్ అకౌంట్ డెటార్ టు క్రెడిటార్స్ అకౌంట్, డ్రాయర్ అకౌంట్ డెటార్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. ఆనర్డ్ ఎంట్రీ, మెచ్యూరిటీ డేట్, బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. డిజానర్డ్ ఎంట్రీ, సేమ్ సెకండ్ ఎంట్రీ రివర్స్, డిజానర్డ్. ఇన్ ఆల్ కేసెస్ సెకండ్ కేస్ రివర్స్ ఎంట్రీ. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు డ్రాయర్ అకౌంట్, బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు డ్రాయర్ అకౌంట్, బీయింగ్ ద బిల్ డిజానర్డ్. in 4 cases. First case, second case, third case and fourth case. Last lesson, first and second case is completed. In this lesson, third and fourth case is completed. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఒక్కసారి చేస్తాం, కామెంట్ చేయండి. అలాగే థ్యాంక్ యూ.